అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హద్దుమీరి ప్రవర్తిస్తున్నారంటున్నారు. వెనెజువేలా అధ్యక్షుడిని తానే అంటూ అనౌన్స్ చేసుకున్నారు. ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేశారు. ట్రూత్లో యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనెజువేలా అంటూ ప్రొఫైల్ పెట్టుకున్నారు. ట్రంప్ తీరుతో ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. ఇప్పటికే వెనెజువేలా అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకెళ్లిన అమెరికా ఇతర దేశాలపై పెత్తనం కోసం పాకులాడుతోంది. ఇప్పటికే గ్రీన్లాండ్పై కన్నేశారు ట్రంప్. తమ తదుపరి లక్ష్యం క్యూబా, కొలంబియా, మెక్సికో అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. రోజుకో వివాదంతో అంతర్జాతీయంగా చిచ్చు రేపుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కమింగ్ బ్యాక్ టు ఇంటర్స్టేట్, తమిళనాడు రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు మరో మలుపు తీసుకున్నది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ ఇవాళ సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. దీంతో విచారణ కోసం స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ బయలుదేరారు విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ 4 రోజుల క్రితమే విజయ్కు సమన్లు జారీ చేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సిబిఐ అధికారులు సీజ్ చేశారు. కరూర్ సభ జరిగిన రోజు వాహనం ప్రయాణ వివరాలు, అనుమతులు వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. బస్ డ్రైవర్ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ సిబిఐ విచారణకు హాజరవుతుండటం చర్చకు దారితీసింది. విచారణలో భాగంగా విజయ్ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే ప్లాన్ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.